శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిర్మల భక్తి యొక్క ఫలితమును వచించుచున్నాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తాత్పర్యము: ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగి ఉండు అట్టివారి యొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను. వ్యాఖ్య: ఇది గీతలో చాలా ముఖ్యమైన శ్లోకము. దాదాపు గీత యొక్క మధ్య భాగమున ఉండుట వలన ఇది గీతా కుసుమమాలయందు లేక గీతా రత్నమాలయందు మధ్యమని అయి హృదయస్థానమును అలంకరించుచున్నది. భక్తులకు ఈ శ్లోకము ద్వారా భగవానుడు అభయమొసంగినారు. నిరంతరము తాము పరమాత్మ చింతన చేయుచుండుచో తమ యొక్క అవసరములను తీర్చువారు ఎవరని భక్తులు శంకించుదురేమో అని తలంచి ఆ పనిని నేనే వహించదనని భగవానుడు ఇచట సెలవిచ్చిరి. యోగమనగా కావలసిన పదార్థమును సమకూర్చుట, క్షేమమనగా దానిని సంరక్షించుట. ఈ ప్రకారముగా భక్తుని యొక్క యోగక్షేమములను తాను వహించదనని భగవానుడు హామీ ఇచ్చెను. అయితే ఆ భక్తుడు ఎట్లుండవలెనో అదియూ చెప్పబడెను. అనన్యచిత్తుడై పరమాత్మనే నిరంతరము చింతన చేయుచు లెస్సగా ధ్యానించుచు ఈ ప్రకారముగా సర్వకాలములందును పరమాత్మతో కూడి ఉండవలెను. అనన్యాహ అన్యము లేనిది అనన్యము అనగా భగవంతుడు తప్ప అన్యమగు ఏదియూ లేనివారని అర్థము. లేక పరమాత్మయందు తప్ప తక్కిన దేనియందును మనస్సును పోనీయక ఉండువారని భావము. ఇంతకు మునుపు పై శ్లోకమందు స్వర్గభోగ పరాయణులను గూర్చి చెప్పబడినది. అట్టివారికిని ఈ అనన్య భక్తులకును ఎంతయో భేదము కలదు. మొదటివారు దృశ్యమందు మనసును పోనిచ్చుచు ప్రాపంచిక విషయములందు కోరికలు కలవారై ఉందురు. రెండవవారు భగవంతుని తప్ప అన్యమగు దేనియందును వాంచలేనివారు. వారి దృష్టియందు దృశ్య పదార్థములన్నీయు తుచ్చములుగా కానిపించును. లేక ఆత్మ కంటే అన్యమగునది అంతయు మిథ్యగా తలంచి వానిపై కోరిక లేక దృష్టినంతను ఆత్మయందే కేంద్రీకరించుదురు. కాబట్టి వారు అనన్య చిత్తులని చెప్పబడిరి. ప్రపంచములో జనులు 3 తరగతులుగా ఉందురు. కొందరు భగవంతుని అసలు చింతింపకయే ఉండి ప్రపంచ దృష్టియే కలిగి ఉందురు. మరికొందరు దైవమును కొంతసేపు ధ్యానించి తదుపరి ప్రపంచ దృష్టి కలిగి ఉందురు. ఇంకా కొందరు ప్రపంచ దృష్టియే లేక నిరంతరము దైవచింతన, స్మరణ, ధ్యానాదులే కలిగి ఉందురు. ఈ 3వ తరగతి వారే అనన్య చిత్తులు. అట్టి నిరంతర దైవధ్యానపరుల యొక్క యోగక్షేమములను కాపాడు పని తాను గైకొనెదనని భగవానుడు ప్రతిజ్ఞ చేసిరి. ఆహా! భక్తులపై ఎట్టి వాత్సల్యము, ఎట్టి కరుణ, ఎట్టి అనుగ్రహ బుద్ధి! మహాభక్తుడగు అర్జునునకు శ్రీకృష్ణుడు సారథిత్వమును వహించుట ఈ రహస్యమునే తెలుపుచున్నది. అర్జునుడు రథము యొక్క గుర్రపు పగ్గములను శ్రీకృష్ణునకు అప్పగించెను. ఇక అతని రథమునకు ఏ లోటును ఉండదు. అట్లే ఎవరు తమ జీవిత పగ్గములను భగవానుని చేతికి అందించెదరో వారి జీవిత యాత్రకు ఇక ఏ లోటును ఉండదు. ఎవరు తమ సమస్తమును భగవానునకు అర్పణ చేసి అనన్య చిత్తులై ఆతనిని శరణు పొందెదరో వారి జీవిత రథమును ఆతడు నిరాటంకముగా నడుపగలడు. యోగక్షేమం వహామ్యహం అను దాని అర్థము ఇదియే. భక్తునకేదేది అవసరమో అది ప్రపంచ వస్తువు కాని ఆత్మజ్ఞానము కాని దానిని చేర్చుట, అట్లు చేర్చిన దానిని సంరక్షించుట,
ఈ రెండు పనులను భగవానుడు భక్తునకు చేసిపెట్టును. అయితే ఆ భక్తుడు అనన్య చింతనతో భగవానుని ధ్యానించువాడై ఉండవలెను. కొంత భక్తి దృశ్య విషయములందు, కొంత భక్తి దేవుని యందు పంచియుండుట అనన్య భక్తి కానేరదు. భగవానుని ఈ అభయ వాక్యము ద్వారా భక్తులకొక బరువు తీరిపోయినది. ఏలానినా కొందరు మేము నిరంతరము భగవంతుని ధ్యానించుచుండినచో మా సంసారము చూచువారెవరు, వారికి సంపాదించి పెట్టువారెవరు అని ప్రశ్నించుచుందురు. అట్టివారిని భగవానుడు ఈ శ్లోకము ద్వారా చక్కగా సంతృప్తిపరచెను. అనన్య భక్తుడు కావలనే కాని ఇక వాని బాగోగులను నేనే చూసుకొందును అని భగవానుడు సెలవిచ్చిరి. అట్టివాడు ఏ కొండ గుహయందు ఉన్నను, అరణ్య మధ్యమందు ఉన్నను వానిని భగవానుడు అనుసరించియే ఉండి వాని యోగక్షేమములను విచారించుచుండును. కావున తీవ్ర ముముక్షువులు ఇక ఏ దిగులు లేక సమస్తము భగవంతునకు అర్పించి వారినే ఎల్లవేళలందునూ స్మరించుచు ధ్యానించుచుండవచ్చును. మహాభక్తుల యొక్క చరిత్రలు ఒక్కసారి పరికించినచో ఈ శ్లోకమందలి సత్యము ఎట్లు కార్యాన్వితమైనది తెలియగలదు. వారు ఎచటికి పోయినను ఒక కంట సర్వేశ్వరుడు వారిని కనిపెట్టుచునే ఉండును. ఇచట ఏ జనాహ, ఏ జనులు అని చెప్పినందువలన ఎవరైననూ సరియే జాతి మత కులభేదము లేక భగవత్కృపకు పాత్రులు కాగలరని స్పష్టమగుచున్నది. అయితే అర్హత కలిగి ఉండవలెను. అనన్య భక్తియే ఆ అర్హత. ఆంజనేయుడు మృగజాతిలో జనించియు అనన్య భక్తిచే భగవదనుగ్రహమునకు పాత్రుడు కాగలిగినప్పుడు ఇక మానవుల విషయమై వేరుగా చెప్పవలెనా? అనన్య భక్తి అను మూల్యము చెల్లించినచో భగవత్కృప అను వస్తువు తద్వారా యోగక్షేమ ప్రాప్తి లభించును. ఈ శ్లోకమందు చెల్లించవలసిన మూల్యమును లభ్యమగు వస్తువు రెండునూ తెలుపబడినవి. మూల్యము చెల్లించనిదే సామాన్యమగు ప్రపంచ వస్తువే లభించకయుండ ఇక పరమార్థ వస్తువు విషయమై వేరుగా చెప్పవలయునా? కాబట్టి భగవదనుగ్రహమును ఈ జీవితమునందే బడసి తరించుటకుగాను ప్రతివారును అనన్య దైవ చింతనను లెస్సగా అభ్యసించవలెను. పర్యుపాసతే, ఉపాసతే అని చెప్పక పర్యుపాసతే అని చెప్పుట వలన భగవానుని లెస్సగా ఎడతెగక ధ్యానించవలెనని తెలిపినట్లయినది. యోగక్షేమం అనుచోట యోగము అను దానిలో భక్తులకు కావలసిన జీవితావసర వస్తువులే కాక ఆత్మజ్ఞానము కూడా చేరి ఉన్నది. నిరంతర భగవచ్చింతనచే సర్వేశ్వరుడు సంతుష్టుడై ఆత్మజ్ఞానమును కలుగజేసి అది జారిపోకుండా సంరక్షించుచుండును. దదామి బుద్ధియోగం నిత్యాభియుక్తానాం అని చెప్పినందువలన ఏ కొద్దిసేపో ధ్యానించువారు కాదనియు నిరంతర ధ్యానశీలురనియు అర్థము. భగవంతుని ఏ ప్రకారముగా చింతన చేయవలెను? అనన్య చిత్తముతో. ఒక పరమాత్మ తప్ప ఇతర మిద్దియు మనస్సునకు రాక ఉండవలెను. మరియు ఇతర మగు దేని ఎందును కోరిక లేక ఉండవలెను. అట్లు అనన్య చిత్తులై ధ్యానించు వారికి కలుగు ఫలితమేమి? భగవత్కృపయే. అట్టివారి యోగక్షేమములను భగవానుడు వహించుచుండును. కావున భగవత్కృప లభించుటకై జీవుడు ఏమి చేయవలెను? అనన్య చిత్తముతో పరమాత్మను నిరంతరము ధ్యానించుచుండవలెను. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.